విశాఖపట్నం పార్లమెంటుకి జేడి లక్ష్మీనారాయణ గారిని మనం తీసుకొస్తున్నాం. బలంగా మన పార్లమెంట్ అభ్యర్థి అయిన అన్యాయం జరిగితే, అవినీతి జరిగితే ఖండ ఖండాలుగా నరికేసి తోలు తీసే వ్యక్తి, అంటే అవినీతి తోలు, దోపిడీ వ్యవస్థ ఎవరున్నా కానీ వాళ్ళని ఖండ ఖండాలు చీల్చి చెండాడగలిగే శక్తి సత్తా ఉన్న వ్యక్తి, ఒక సామాన్యుడు, ఒక చిన్నపాటి 175 రూపాయలు ఉపాధ్యాయురాలుగా పనిచేసే అలాంటి టీచర్ కొడుకు, అది మీరు రాసుకోవడం చెప్తే బాగుండదు. మీ కామెంట్స్ నేను మాట్లాడకూడదు. నేను ఏదో మాట్లాడదామంటే ఎలక్షన్ కోడ్ నా నోరు నొక్కేస్తుంది. ఇలా చెప్పాలనుకుంటున్నా, ఆగు. అలాగే గంపా గిరిధర్ గారిని బలమైన మెజారిటీ తోటి మనం గెలిపించండి. ఎందుకంటే నేను మీకు అండగా ఉన్నాను. నేను అంటే ఒక వ్యవస్థను నడపడం, ఒక కానిస్టేబుల్ కొడుకున్నాను, చిన్నపాటి కానిస్టేబుల్ కొడుకుని. నేను మీలాగా చాలా మంది పెద్దల్లో ఇక్కడ జేడీ గారి లాగా వీళ్ళందరిలాగా పెద్ద పెద్ద చదువు, మా మాదాస్ గారు నేను లాయర్లు చేయలేదు, లా చేయలేదు, ఆంధ్రప్రదేశ్ లా చదువుకున్నారు. మన వైస్ ప్రెసిడెంట్ మన వెంకయ్యనాయుడు గారి ఆయన సహ విద్యార్థి, వాళ్ళంతలా చదువుకోలేదు. నేనేదో సార్ నేను పెద్ద చదువుకోలేదు, 10వ తరగతి కొంచెం బలంగా 32 మార్కులతో పాస్ అయిన వాడిని, ఏదో మాకు తోచిన సహాయం చేస్తున్నాం అంటే నాలాంటోడు పట్టి పెట్టి ఇక్కడ దాకా వచ్చాడంటే ఎంత ధైర్యం కావాలి, వదిలేయగలగాలి.